సో కేశవ చంద్ర రమావత్ అనే సరికొత్త టైటిల్తో కేసీఆర్ అనే టైటిల్తో మన ముందుకు వచ్చేస్తున్నారు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్. సో సినిమా మీద అడుగు వేశారు. సో ఆ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాలు ఆయన అడిగే తెలుసుకుందాం. సో ఈ సరికొత్త కథతో రాబోతున్నారు. బావమర్దల స్టోరీ మనం చూస్తూనే ఉంటాం. జనరల్గా మన లైఫ్లోనే బావమర్దలు ఉంటారు. సో ఆ స్టోరీ ఇలానే ఉండబోతున్నాయి. సరికొత్తగా ఏం చూపిస్తున్నారు? సో ప్రేమ అనేది ప్రతి సినిమాలో ఉండేదే కామన్ పాయింట్. ఇందులో కూడా కామన్ పాయింట్ ప్రేమే. కానీ ఆ ప్రేమ ఏం చేసింది అనేది ఒక ట్విస్ట్ ఆఫ్. సో ఈ ప్రేమ వల్ల నేనేం జరిగాను, రేపు ఈ ప్రేమ నన్ను ఎంతవరకు తీసుకెళ్ళింది, ఈ ప్రేమ నన్ను ఏ స్థాయిలో నించోబెట్టిందే సినిమా కథ. సో దీనికి ప్రొడ్యూసర్గా మీరే చేస్తున్నారు. కథను కూడా మీరే ఎంచుకున్నారా? ఈ స్టోరీ మీద మీరు ఎలా వర్క్ చేస్తారు? ఫస్ట్ ఈ కథ నేను అనుకున్నప్పుడు నా స్నేహితుడైన నవీన్తో నేను అనుకున్నాను. దాని తర్వాత కూర్చొని రాజ్ కుమార్ నా ఫ్రెండ్తో, డైరెక్టర్ గారు అందరి హెల్ప్తోనే నేను ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఓకే. సో సరికొత్తగా చెప్పాలంటే ఈ మూవీలో చాలా పాయింట్స్ అనేవి చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక తండాకి సంబంధించిన కథగా మనం చూస్తున్నాము, ట్రైలర్లో కూడా చూసాము. సో ఇంకా ఏమి కొత్తగా చూపిస్తున్నారు? ఏం కొత్తగా చూపిస్తున్నాము అని అంటే రివీల్ చేయలేను కానీ సినిమా స్టోరీ అంతా. కానీ మీరు ఊహించని, ఇప్పుడు నేనైతే పేరు అయితే పెట్టుకున్నానో ఆ పేరు తాలూకా వ్యక్తి డెఫినెట్గా ఇందులో కనిపించబోతున్నాడు. జస్ట్ మీకు రివీల్ చేశాను అంతే. సో మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా చాలా అక్కడి నుంచి ఆ స్టేజ్ నుండి వచ్చారు. ఇప్పుడు జబర్దస్త్ అయింది, సరికొత్తగా థియేటర్లో అడుగు పెడుతున్నారు. ఎంత స్టేజ్ నుంచి వచ్చినా ఒదిగుండేతనంలో మీకు కనిపిస్తుంది. సో ఏమనిపిస్తుంది ఇంత స్టేజ్? నేను ఏ స్థాయి నుంచి వచ్చానో మీరే అన్నారు. ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి వచ్చాక రేపు మళ్ళీ నేను మిమిక్రీ చేసుకొని బతకాలి. ఒక 40-50 వచ్చాక ఈ గ్యాప్లో ఒక 20-30 సంవత్సరాలు ఇవన్నీ మ్యాజిక్. ఈ మ్యాజిక్ని ఎంజాయ్ చేస్తాను తప్ప ఇదే శాశ్వతం అని నేను ఎంజాయ్ చేయనండి. స్వయంగా మీరే మీ పోస్టర్స్ అంటించుకోవడం కానీ మీ సినిమాకి మీరే అలా చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. నిజంగా మీరు ఎక్కడ నుంచి తీసారా వీడియో తెలియదు, ఏమన్నా లీక్ అయి ఉంటుంది. సో నా సినిమా నేను అంటించుకోవడం పోస్టర్ అంటే నన్ను నేను నమ్మినట్టు, నన్ను నేను నమ్మాను. దయచేసి మీరు నమ్మండి, నా సినిమాకి రండి అని ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. ఇంకేం. సో ఇండస్ట్రీలో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్టింగ్ సైడ్ రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఎప్పటికైనా రాజ్బాబు గారే. అలాంటి విభిన్నమైనటువంటి కథలు, అలాంటి హాస్యం, అలాంటి క్యాపబిలిటీ ఉన్న పాత్రలు చేయాలని నాకు ఇష్టం అండి. మీ ఇండస్ట్రీలో అంటే చెప్పారు. సో ఫేవరెట్ హీరో, హీరోయిన్ వీళ్ళతో చెయ్యాలి అనేది ఏమన్నా ఉందా? లేదండి, నాకు రాజ్బాబు గారు అంటే ఇష్టం, రాజ్బాబు గారే ఇష్టం అంతే. అంటే వీళ్ళ డైరెక్షన్లో చెయ్యాలి అనే సినిమాలు నాకు సాయి రాజేష్ గారి డైరెక్షన్ అంటే బాగా ఇష్టం అండి. నా ఫంక్షన్కి కూడా రావడం జరిగింది. నేషనల్ అవార్డు విన్నర్. నా సినిమాకు ఒక నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ నా సినిమాకి వచ్చి అంత మాట్లాడారనంటే రేపు ఆయన సినిమాలో వచ్చిన క్యారెక్టర్ వచ్చినా కూడా చేయాలని ఆశ అంతే. సో ఆల్ ది బెస్ట్ అండి. మేము కూడా November 22 మూవీ చూడాలనుకుంటున్నాము. సో ప్రేక్షకులుగా ఫైనల్గా ఏం చెప్తారు? రేపు రాబోయేటువంటి సినిమా November 22 అంటే ఎల్లుండే. నా కోసం మీ అందరూ కూడా ఒక్క 2.5 గంటలు 12 నిమిషాలు కేటాయించి థియేటర్కి వచ్చి మీ బిడ్డను ఆశీర్వదిస్తే నా జీవితంలో కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. ఫైనల్గా చెప్పండి హీరోయిన్ గురించి చెప్పండి. అలాగే తనిఖీల భరణి గారు పెద్ద ఆర్టిస్ట్లే ఉన్నారు సినిమా. నా గురుగారు రాళ్ళపల్లి గారి శిష్యుడు భరణి గారు నాకు దైవత్వంతో సమానం, దేవుడితో సమానం. ఆయన ఈ సినిమాలో చేయడం అని అంటే నేను ఏదో స్థాయిలో ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నట్టు. చాలా ఆనందం స్వామి. థ్యాంక్ యూ. Save a life. Download uBlood app. uBlood for the new blood.